ఇదేమైనా బ్రాస్లెట్టా? ఎప్పుడు చేతికే పెట్టుకుంటున్నారు? ముందు తీసేయండి. ఇది ఉండాలి టైలర్. నువ్వు ఎప్పుడైనా బాగా గుర్తొస్తే మర్చిపోవడానికి ఇదే ఉపయోగపడుతుంది కదా. ఏం అవసరం లేదు, యోగా చేస్తున్నారు కదా, మర్చిపోతారు. ముందు తీసేయండి. ఇప్పుడు శ్వాస మీద దృష్టి పెట్టండి. మెల్లిగా ఊపిరి పీల్చి వదలండి. ఏది గుర్తు రాకూడదు, అంతా మర్చిపోవాలి. ఏది గుర్తు రాకూడదు, అంతా మర్చిపోవాలి. అంతా మర్చిపోవాలి. ఏది గుర్తు రాకూడదు. ఇప్పుడు మెల్లిగా ఊపిరి పీల్చుకొని వదిలేసేయండి. ఇప్పుడు నవ్వుతూ పలకరించండి. కళ్ళు మూసుకుని అలాగే 10 నిమిషాలు చేయండి. ఏది గుర్తుకు రాదు, ఎవ్వరూ గుర్తుకురారు. అంతా మర్చిపోవాలి. ఏది గుర్తు రాకూడదు. అంతా మర్చిపోవాలి. అంతా మర్చిపోవాలి. అంతా మర్చిపోవాలి. నాని, ఏది గుర్తు రాకూడదు. నాని, ఏంటమ్మా సీరియస్గా యోగా నేర్పుతుంటే మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తున్నావు? యోగా నేర్పుతున్నారా? ఎవరు నాని? ఏమైంది నాని? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఎప్పుడూ లేంది పొద్దున్నే ఈ యోగా చేయడం ఏంటి? మర్చిపోవాలంటే ఏదో ఒకటి చేయాలి కదమ్మా. యోగా చేస్తే దేని మీదకి దృష్టి వెళ్ళదు, ఏది గుర్తుకు రాదు. సరే, ముందు కాఫీ తాగు. వద్దమ్మా, నేను కాసేపు యోగా చేసుకుంటా. అది కాదు నాని. వేదవతి, లోపలికి వెళ్దాం పద. రా వేదవతి. నానిని చూస్తుంటే భయమేస్తుందండి. ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తూ ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నాడని మర్చిపోమ్మని చెప్తే నిజంగానే మర్చిపోవడానికి ఎన్ని బాధలు పడుతున్నాడో చూడండి. అసలెంత నరకం అనుభవిస్తున్నాడో. అంతగా ఇష్టపడిన అమ్మాయి ఎందుకు వాడికి దూరం కావాలి? అసలెందుకు వాడి మనసుని తను అర్థం చేసుకోలేకపోయింది? ఎవరి పరిస్థితులేంటో మనకేం తెలుసు వేదవతి. అయినా యోగా చేయడం మంచిదే కదా. అమ్మాయిని మర్చిపోవడమే కాదు, నాని ఆరోగ్యం బాగుపడుతుంది కూడా. అవును.
వినయ్ నాకు ప్రపోజ్ చేయడం ఏంటి? నిజంగా అతని మనసులో అలాంటి ఆలోచన ఏదైనా ఉంటే ప్రవర్తనలోనే తేడా తెలిసిపోతుంది కదా. ఎప్పుడు మేడం 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 అని అంత దూరంగా ఉండడం తప్పించి ఎక్కడ చనువు కూడా తీసుకోలేదు. కానీ మరి జీతం ఎందుకు అడగడం లేదు? ఇన్నాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు కానీ ఇది కొంచెం సీరియస్గా ఆలోచించాల్సిన విషయం. చూద్దాం. గుడ్ మార్నింగ్ సార్. ఓకే సార్, ఓకే. కేస్ డీటెయిల్స్ అన్నీ వచ్చేసాయి. డైరెక్ట్గా కోర్టుకే వచ్చేస్తాను. ఓకే సార్. నన్ను కలవాలనుకోవద్దు, నాతో మాట్లాడాలనుకోవద్దు, అసలు నా గురించి ఆలోచించొద్దని చెప్పాను కదా. మీ పనుల్లో మీరు పడితే మెల్లిగా మర్చిపోతారు. తర్వాత గుర్తు చేసుకుందామన్నా గుర్తుకు రాను. ఎంత మర్చిపోవాలని ట్రై చేస్తున్నా ఇంకా గుర్తొస్తూనే ఉంటే ఎలా మర్చిపోయేది టైలర్? ఎప్పుడు శ్వాస మీద దృష్టి పెట్టండి. నువ్వు ఇక్కడికి రావడం నిజం కానప్పుడు నువ్వు చెప్పేది మాత్రం ఎలా నిజం అవుతుంది? ఎందుకు ఈ రబ్బర్ బ్యాండ్ తీసేయాలి? అయినా యోగా చేస్తే మర్చిపోతానని నువ్వు చెప్పావని యోగా చేయడానికి ట్రై చేస్తే నువ్వే వచ్చి నేర్పిస్తున్నట్టుగా అనిపిస్తుంది. అసలు నువ్వు నా పక్కనే ఉంటూ నాతో అన్నీ చేయిస్తూ ప్రతి క్షణం నాతోనే ఉంటుంటే నేను ఎలా మర్చిపోగలను? మర్చిపోవడానికి ఇంకేం చేయాలి? ఏమయ్యా, నువ్విచ్చిన డబ్బులు మొత్తం అందరికీ సర్దేశాను. ఇంకా 2000 మిగిలాయి. సరుకులకు సరిపోతాయి. ఇక నెలంతా ఇల్లు ఎలా గడవాలో ఏమో. ముందు సరుకులు తెప్పించవే, ఖర్చు సంగతి తర్వాత చూద్దాం. అమ్మా, నాన్నకి కాఫీ ఇవ్వు. నువ్వే వెళ్ళివ్వమ్మా. నేనిస్తే తీసుకోరమ్మా, ఏదో ఒకటి అంటారు. నువ్వే ఇవ్వు. నాన్న, నీ శాలరీ వచ్చింది కదా, నాకు 2000 కావాలి. ఇంకెక్కడ జీతమే? ఆ చాముండి ఏంటి అదేదో జీతం మొత్తం ఇమ్మన్నట్లు కథలు చెప్తున్నావు? అడిగింది 2000 కదా, ఆ 2000 ఇచ్చే. అది కాదయ్యా. ఇమ్మన్నాను కదే, ఇవ్వు. సరే, వెళ్ళొస్తాను నాన్న. మంచిదమ్మా. అదేంటి టిఫిన్ చేయకుండా వెళ్ళిపోతున్నా?
నీకిష్టమని కొత్తిమీర చట్నీ కూడా చేశాను. నీ కొత్తిమీర చట్నీ కోసం కోర్టుకి వెళ్ళడం మానేస్తే అక్కడ కేసు ఎవరు వాదిస్తారు? నాకు టైం అవుతుంది, నేను బయలుదేరుతున్నాను. ఇంకా అవసరం లేదు వదినమ్మా. వేడి చేత వదిన అని పిలిపించుకోవాల్సి వచ్చింది. అంత నా కర్మ. ఈ కుట్టు మిషన్ వీడికి అంటగట్టాలంటే ఇవన్నీ పట్టించుకోకూడదు. ఏంటి ఉదయాన్నే ఇంత దూరం వచ్చావు? చెప్పాను కదా వదినమ్మా, బయట టిఫిన్ చేయాల్సిన అవసరం లేదని మనమే టిఫిన్ బండి పెడుతున్నాం. అట్లు ఇడ్లీలు అన్ని టిఫిన్లు దొరుకుతాయి. నేనేదైతే కోరుకున్నానో అదే జరగబోతోంది. ఈ కుట్టు మిషన్ ఇంకా రోడ్ల పక్కన అట్లేసుకుంటూ బతకడమే. ఈరోజే ఓపెనింగ్ చేస్తున్నాం వదినమ్మా. ధరణి, నువ్వే మొదట అట్టేసి ఓపెన్ చేయాలి. చాలా మంచి వ్యాపారం మొదలు పెడుతున్నారు శంకరయ్య. బండి మీద ఇడ్లీలు అట్లంటే జనాలు వచ్చి ఎగబడి తింటారు. లాభాలే లాభాలు. పైగా మా ధరణి చెయ్యి మంచిదని మా అమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది. తీసుకెళ్ళు శంకరయ్య. అలాగే లాయరమ్మా. రా ధరణి. అమ్మ వైపు చూస్తున్నావేంటి? శంకరయ్య వ్యాపారం మొదలు పెట్టాడంటే అది నీ వ్యాపారమే కదా, దగ్గరుండి చూసుకోవాలి కదా. వెళ్ళు వెళ్ళు. అత్తయ్య, మామయ్య, మీరు కూడా టిఫిన్ చేయడానికి రావాలి. వీడు ఓపెన్ చేసే 5 స్టార్ హోటల్ కి ఫ్యామిలీ మొత్తం రావాలంట. మేమందరం రెడీ అయ్యి వచ్చేసరికి ముహూర్తం దాటిపోతుందిలే శంకరయ్య. ధరణి రెడీ అయింది కదా, తన్ని తీసుకెళ్ళు. సరే వదినమ్మా, రా ధరణి. ఇదిగో. ఏంటమ్మా, కూతురు అట్లు వేయడానికి వెళుతుందని బాధపడిపోతున్నావా? ఆ కుట్టు మిషన్ కి ఇంతకన్నా గొప్ప సంబంధం ఏమీ రాదు. ఎవరి తలరాతను బట్టి వాళ్ళ జీవితం ఉంటుంది. మరీ ఎక్కువగా ఆలోచించి నువ్వు బాధపడిపోకు. నా కూతురు చెప్పింది నిజమేనే. ఎవరి తలరాతను బట్టి వాళ్ళ జీవితాలుంటాయి. కనీసం ఆ అట్లేసి పోషించేవాడైనా దొరికాడు, సంతోషించు. అలాగే లేవయ్యా, సంతోషిస్తాంలే గాని ముందు ఇంటి సంగతి ఆలోచించు. ఉన్న 2000 నీ కూతురుకిచ్చేయమన్నావు. సరుకులేం తెమ్మంటావు? రేపటి నుంచి ఏం వండి వడ్డించమంటావు? ఏంటి, కాపురానికి వచ్చినప్పటి నుంచి ఇల్లంతా నువ్వే నడిపిస్తున్నట్టు కబుర్లు చెప్తున్నావు? ఏదో ఒకటి పడతానులే. నా కూతురు లాయర్ అయిపోయిందని సంకలు గుద్దుకున్నావు. ఇన్నాళ్లుగా కోర్టుకెళ్తోంది. ఇంటికి పైసా ఇవ్వకపోగా తిరిగి ఇంట్లోంచి డబ్బులు తీసుకెళ్తోంది. ఏదో లక్షలు ఇచ్చేసినట్టు మాట్లాడతావేంటి? ఒక్క కేసు, ఒకే ఒక్క కేసు చాలే జీవితాలు మారిపోవటానికి. ఎప్పటికైనా సంపాదించేది, ఈ ఇంటిని ఉద్ధరించేది నా పెద్ద కూతురేనే. దానికోసం ఆ మాత్రం ఖర్చు పెట్టడంలో ఏమీ తప్పులేదులే. అంతా మర్చిపోవాలి, ఏది గుర్తు రాకూడదు.
నాని లోపలికి వచ్చాడా? కాఫీ ఇచ్చావా? ఇచ్చానండి. ఇంకా ఆ విషయమే ఆలోచిస్తున్నావా? వాడే మెల్లగా మర్చిపోతాడు వేదవతి. బాయ్ అమ్మా. బాయ్ నాన్న. ఎక్కడికి నాన్ని? లాఫింగ్ క్లబ్ కమ్మా. లాఫింగ్ క్లబ్గా? అవునమ్మా. ప్రశాంతంగా యోగా చేసిన లాఫింగ్ క్లబ్కి వెళ్ళి 10 మంది మధ్య ఉన్నా మర్చిపోవాలనుకున్నది ఏదైనా మర్చిపోతామంట కదమ్మా. నేను ట్రై చేస్తాను. సరే నాని, జాగ్రత్తగా వెళ్ళిరా. సరే నాన్న. బాయ్ అమ్మా. అదేంటండి అలా పంపించేశారు? అసలు నవ్వంటేనే పడదువాడికి. అప్పుడు ఒకసారి ఇలాగే ఆ అమ్మాయి లాఫింగ్ క్లబ్లో కూర్చోపెడితే నవ్వే వాళ్ళందరినీ కొట్టాడు. మళ్ళీ ఈసారి ఏం గొడవ జరుగుతుందో ఏంటో. ఏమీ కాదు వేదవతి. ఒకప్పుడు అద్దం అంటే భయపడేవాడు. ఇప్పుడు అద్దంలో చూసి నవ్వుతూ తలదువ్వుకోవడం కూడా చూస్తున్నాం కదా. ఈ నవ్వు విషయంలో కూడా అదే జరుగుతుంది. 10 మంది నవ్వుతుంటే సంతోషంగా చూస్తాడు. వాడు మారుతున్నాడు వేదవతి. తొందరలో పూర్తి మార్పు కనిపిస్తుంది చూడు. మారుతున్నాడని మీరంటున్నారు, కానీ మర్చిపోవడానికి చేసే ప్రయత్నం అని. వెలిగించదారిని. దారిని కొబ్బరికాయ కూడా నీ చేత్తనే కొట్టు దారిని. సరే ధరణి, నువ్వు వెళ్ళి నీళ్ళలో కూర్చో. పొయ్యి దగ్గర వేడెక్కువ కదా. పర్వాలేదు, నేను వేస్తాను. కోడ్ల పిల్ల చెయ్యి మంచిదని తీసుకొచ్చావు కదరా, కూర్చోమంటావేటి? 4 దోశలు అయినాయి.